భారతదేశంలో ఉన్న టాప్ 10 రిచెస్ట్ హీరోలు వీరే అంటూ ఒక లిస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ లిస్ట్ ప్రకారంగా భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 10 రిచెస్ట్ హీరోలు ఎవరు, దాంట్లో ఎవరెవరికి స్థానం దక్కింది, ఎవరెవరు ఆ లిస్టులో లేరు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. భారతదేశంలో ఉన్న రిచెస్ట్ టాప్ 10 హీరోలు వీరే అంటూ ఒక లిస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ లిస్టు ప్రకారంగా టాప్ 10 రిచెస్ట్ హీరోలు ఎవరు భారతదేశంలో అంటే ఏం చెప్తారు? మీకు ఒకసారి నేను లిస్ట్ చదివాక మాట్లాడదాము. మొట్టమొదటి షారుఖ్ ఖాన్ అండి. అంటే 2025లో వీళ్ళు ఆస్తులు ఎంత ఉన్నాయి, నికర విలువ 12,931 కోట్లు. షారుఖ్ ఖాన్. నాగార్జున 5,000 కోట్లుట, రెండో స్థానం. సల్మాన్ ఖాన్ 3,225. హృతిక్ రోషన్ 3,100. అక్షయ్ కుమార్ 2,250 కోట్లు. ఆమీర్ ఖాన్ 1,860 కోట్లు. చిరంజీవి 1,750 కోట్లు. అమితాబ్ బచ్చన్ 1,680. వెంకటేష్ 1,650. రామ్ చరణ్ 1,630. సో ఇలా చూసుకుంటే అంటే ఇప్పుడు చిరంజీవి అలాగే రామ్ చరణ్ ఇద్దరు వచ్చారు, కానీ నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ గారి పేరు కానీ ఎన్టీఆర్ పేరు కానీ ఎక్కడా లేదు. అదే అందుకే వస్తున్నా. ఇప్పుడు 7వ స్థానంలో ఉన్న చిరంజీవి 10వ స్థానంలో ఉన్న రామ్ చరణ్ని కలిపితే మళ్ళీ 3వ స్థానానికి వచ్చేస్తారు వీళ్ళు. ఓకే, వాళ్ళ ఆస్తులు. అదే విధంగా మీకు ఇతను ఎవరు, వెంకటేష్ కూడా అంతే. ఇప్పుడు రాణా వీళ్ళందరూ మొత్తం వాళ్ళ ఆస్తులు తీసుకుంటే వాళ్ళు కూడా 4వ ప్లేస్కి రావచ్చు, లేకపోతే 3వ ప్లేస్కి రావచ్చు. అంటే తెలుగు వాళ్ళు ఫస్ట్లో అయితే లేరు, కాకపోతే సెకండ్లో ఉన్నారు తెలుగు వాళ్ళు. నాగార్జున 5,000 కోట్లు. మీరు బాలయ్య గారి ఆస్తుల విలువ చూసుకున్నారంటే మొత్తం ఆయన చూసుకుంటే మీకు మొత్తం ఆస్తుల విలువ ఇంచుమించు 483 కోట్లని తెలుస్తుందండి. ఇందులో స్థిరచరాస్తులు చూసుకుంటే స్థిరాస్తులు 199 పాయింట్ ఎంతో ఉంది, మిగతాది చరాస్తుల కింద ఉన్నాయి. 13 కోట్ల అప్పు ఉంది ఆయనకి. అదేవిధంగా సీనియర్ ఎన్టీఆర్ గారికి 500 కోట్ల వరకు ఉండేది అప్పట్లో, అంటే అప్పట్లో. తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి కూడా ఒక 500 కోట్ల దాకా ఉందంటున్నారు. అంటే ఇక్కడ మీరు తీసుకుంటే కనుక అయితే ఒక్క విషయం ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవాలంటే, సీనియర్ ఎన్టీఆర్గా ఉండి అంటే ఆయన అన్ని సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో ఉండి ఆయన ఆస్తులు తక్కువ ఉన్నాయి. అంటే అప్పట్లో ఆయన దృష్టి పిల్లల్ని పెంచటం, తర్వాత వేరే రకంగా ఆస్తులు పెద్దగా పెంచుకున్నట్టు లేదు. ప్లస్ ఆయన చాలా తొందరగానే ఆస్తులు ఆయన పిల్లలకి పంచిచ్చేశారు, తన దగ్గర పెట్టుకోలేదు ఎవరు, సీనియర్ ఎన్టీఆర్. అంటే నందమూరి తారక రామారావు గారు తన ఆస్తిని పిల్లలకి ముందే రాసి ఇచ్చేశారు. అందువల్ల ఒకటి. రెండు, మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా ఆస్తులు పెంచుకోవాలని ఆయన అనుకోలే. తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన సుమారు 13 సంవత్సరాలు ఆయన పార్టీలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఆయన ఎక్కడ అక్రమాలకి పాల్పడలేదు అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఇంతమందిని మనం చూసాం అంటే నార్త్ నుంచి మనం మొత్తం లిస్ట్ చూసుకుంటే కనుక అయితే మొదటి స్థానంలో షారుఖ్ ఖాన్, రెండో స్థానంలో నాగార్జున, 3వ స్థానంలో వెంకటేష్ ఉన్నారు. సో మనం ఓవరాల్గా చూసుకుంటే 6 నార్త్ ఇండియన్స్ ఉన్నారు, 4 తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ 10 మంది లిస్టులో. అంటే నేను అనేది ఏంటంటే, మనకి ఎంత కాదనుకున్నా నార్త్ సినిమాలు మొత్తం భారతదేశం అంతా చూస్తాయి కాబట్టి వాళ్ళ ఆస్తుల విలువ పెరుగుతుంది. మన సినిమాలు కన్ఫైన్ అయ్యేది ఎక్కువ దక్షిణాదికే. ఇప్పుడు నార్త్కి కూడా చూస్తున్నారు, అంటే ఆఫ్టర్ బాహుబలి. మీరు బాహుబలి రంగాల్లో నాకు గుర్తొచ్చింది, ప్రభాస్ గారి ఆస్తుల విలువ అంతగా లేనట్లుగా ఈ పోస్ట్ ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మన వాళ్ళు ఖర్చు పెట్టడంలో చూపించే చొరవ ఆస్తులు కూడబెట్టుకోవడంలో చూపించడం అనేది అర్థమవుతుంది మనకు. ఒకటి. రెండు, మన సినిమాలు కొంచెం తక్కువ మంది చూడడం అనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ టాప్ 10 రిచెస్ట్ హీరోల లిస్టులో కనుక చూసుకున్నట్లయితే మహేష్ బాబు లేడు, అలాగే ప్రభాస్ లేరు, ఇటు అల్లు అర్జున్ కుటుంబం లేదు, ఎవరు లేరు. ఆశ్చర్యంగా ఉంది అదే నాకు కూడా. అంటే ఎందుకని ఇలాగా? ఏది ఏమైనా ఒకటి మాత్రం అండి, మనం చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాల హీరోలకి అప్పనంగా భూములు ఇచ్చేసి అప్పనంగా ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చేసి ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే కార్మికుల సంక్షేమం ఆలోచించాలి, 24 క్రాఫ్ట్స్ వాళ్ళ గురించి ఆలోచించాలి తప్ప హీరోలకు మాత్రం
ఇప్పుడు ఎంతమంది హీరోయిన్స్కి స్థలాలు వచ్చాయో నాకు తెలియదండి, ఎంతమంది హీరోలకు స్థలాలు వచ్చాయో నాకు తెలియదు. కానీ ఇంకా మీదట మాత్రం అలా ఇవ్వటానికి వీల్లేదని అయితే మనం చెప్తున్నాం. అసలు ఈ పోస్ట్ పెట్టినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ఏ ప్రాతిపదికన హీరోలు అంటే ఈ పర్టికులర్ హీరోలు ఇండియాలో ఉన్నటువంటి రిచెస్ట్ టాప్ 10 హీరోలుగా వారు ఆస్తులు ప్రకటించారో తెలియదు, కానీ దీంట్లో చాలా మంది పేర్లు అయితే మిస్ అయ్యడం అదే ఇంకో అయితే కొంచెం మనకు సందేహంగా ఉంది. అంటే ఇది నిజంగా నిజమేనా, ఇంకా మిగతా వాళ్ళు లేరా, మహేష్ బాబు కావచ్చు, ప్రభాస్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, ఇలాంటి వాళ్ళవన్నీ ఎందుకు మిస్ అయ్యాయి అనేది. సో మరి మనకి తెలియదు, దీన్ని మనం వ్యాలిడ్గానే తీసుకుంటున్నాం కాబట్టి మనం ఈ రకంగా చెప్పగలిగామంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.